తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. అబ్బా ఇక అప్పుడేమో కేసీఆర్ వాడిండు దీన్ని, కేసీఆర్ మూకలు వాడిండు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి లాంటి ఒక మూక వాళ్ళ అనుచరులతో వాడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాదన్నా, ఈయన మర్చిపోయినట్టున్నాడు, పార్లమెంట్ డోర్లు వేసి లైవ్ టెలికాస్ట్ ఆపేస్తే లొల్లి చేసింది ఎవరు? సుష్మా స్వరాజ్ కాదు, స్వర్గీయ సుష్మా స్వరాజ్. ఆమె చేసిన లొల్లికి గాను పార్లమెంట్ లో అప్పటికప్పుడు గోల చేసిన. ఎవరి పక్కన నిల్చున్నాడు? సుష్మా స్వరాజ్ పక్కన నిల్చుంది కదా ఆ రోజు పార్లమెంట్ లో కనబడ్డది. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కుపెట్టి ఈరోజు భయపెట్టించినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి తొత్తు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఆంధ్రాకు సంబంధించినటువంటి కమ్మలు, ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించిన పనులు అయితే కానీ ఈ తెలంగాణ సంబంధించిన రెడ్ల పనులు అవ్వట్లేదు. కమ్మలు చాలా స్పష్టంగా రాసి పెట్టుకొని చాలా స్పష్టంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తనం ఈరోజు మళ్ళా తెలంగాణలో ఉండబోతుంది. అంటే దానికి కారణం రేవంత్ రెడ్డి ఆంధ్ర సంబంధించినటువంటి పెత్తందారులకు సంబంధించినటువంటి ఒక బానిసగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున మోసం చేయబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ ఆత్మను మొత్తం కూడా ఈరోజు ఆంధ్రకు సంబంధించిన పెత్తందారుల కాళ్ళ దగ్గర పెడుతున్నాడు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చి అమిత్ షా మోడీలు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకున్నారని చెప్తా ఉంటే దొంగ అనిసినట్టుగా ఉంది. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి నువ్వు కాదా? దానికి సంబంధించిన విజువల్స్ లేవా? ఇంకా మాట్లాడుతా ఉన్నావు. సిగ్గుండాలే కొంచెమైనా రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడుతున్నావా? ఫేక్ వీడియో సృష్టించి తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు నీ స్పీచెస్ కానీ నీ యొక్క వ్యవహారం కానీ కనబడతా ఉంది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు అంటే వీళ్ళకి తెలంగాణలో కేవలం రెచ్చగొడితే ప్రజానికం కాబట్టి ఏం మాట్లాడినా నడిచిపోద్ది అనేటువంటి ఉద్దేశాలు ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు విషయం ఏంటి అంటే కేసీఆర్ లాంటి ఒక అవినీతి పరుడిని, ఒక అక్రమార్కుడిని, ఒక దుర్మార్గుడిని తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఒక ఫ్లూట్ లో ఒక అదృష్టంలో నువ్వు వచ్చినావు బిడ్డ, గుర్తుపెట్టుకో. నిన్ను కూడా మరొక 5 సంవత్సరాల తర్వాత నిన్ను కూడా తరుముతారు. తెలంగాణ ప్రజలకు ఆ చైతన్యం ఉంది. వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఆ తెగువ ఉంది. తెలంగాణ ప్రజలను ఆశామాసిగా అనుకుంటే పొరపాటే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఏదో అనుకుంటున్నా 5 సంవత్సరాల్లో కేసీఆర్ 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు సంపాదించుకున్నారు, నేను కూడా ఒక 5 లక్షల కోట్లు సంపాదించుకుని సలవరా అనుకుంటున్నామేమో. కుదరదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, అది కుదరని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారట? అబ్బా అసలు 5 గ్యారెంటీల విషయంలో తప్పించుకొని తిరుగుతున్నటువంటి దొంగవు ఈరోజు నువ్వనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలను కనీసం ఏమి ఇంప్లిమెంట్ చేసినావు? ఏమి ఇంప్లిమెంట్ చేయలేను. కేవలం ఒక 2-3 పథకాలు ఇంప్లిమెంట్ చేసి అయిపోయినాయి, అన్ని ఇంప్లిమెంట్ చేసి అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు గాడిగా గుడ్డిచ్చి ఈరోజు నువ్వు మోసం చేస్తా ఉన్నావు. సిగ్గుపడాలి కొంచెమైనా. గుజరాతీలే మనుషులా, మనం కాదా? కేసీఆర్ అదే మాటని ఈరోజు ఏ విధంగా ఉండడో అర్థం చేసుకో. నీకు కూడా జూలై 15న ఏది మన తీర్పు ఉన్నది, మన నోటుకి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది. జాగ్రత్త గుర్తు. జూలై 18. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలన్నీ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నువ్వు గుజరాత్ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏదో మోసం చేద్దాం అనుకుంటే నీ ముడ్డి కిందనే పెద్ద ఎత్తున మంట వస్తుంది. గుర్తుపెట్టుకో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళతోటి బీజేపీతో టచ్ లో ఉన్నాడట. గుర్తుపెట్టుకో. తెలంగాణకు ఏమీ ఇవ్వరు, పైగా రద్దు చేస్తారట. ఏమి ఇవ్వరట. ఏమి ఎందుకు ఇయ్యరు? లెక్కలన్నీ ఉన్నాయి. అసలు ఇది గుజరాత్ సంబంధించిన అంశం కానీ తెలంగాణకు ఏమి ఇవ్వరు అంశం కానీ ఎందుకు నువ్వు ఎలక్షన్ ముందు మాట్లాడదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతావు? ఎలక్షన్స్ అంతా అయిన తర్వాత సీఎం గా గెలిచిన తర్వాత మా బడే భాయ్ నాకు సాయం చేయాలి, నేషనల్ టీవీలలో కూర్చొని మాట్లాడారు. మా బడే భాయ్ నాకు అది చేస్తాడు, మా బడే భాయ్ నాకు ఇది. ఇప్పుడు మా బడే భాయ్ లేడు. మరి లేడు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దుకు వేసినట్లే. ఇది కథ. నువ్వేమో అగ్రకుల సమాజ్ గారు, నువ్వేమో ఇక్కడ ఏం చేయవు. ఇక్కడ బడుగు బలిగిన వర్గాలకు ఏం చేయవు, చేసే వాళ్ళు చేయనియవు. ఎంత దారుణంగా అంటే రిజర్వేషన్ల గురించి ఇక నువ్వు ఎంత అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మేకి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా దానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటావు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలను ఎమోషనల్ గా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా నేను చెప్తా ఉన్నాను కదా, బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014 ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మత అల్లర్లకు కానీ అనేక రకాల అల్లర్లకు కారణం కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఒకటైనా కానీ టెర్రరిస్ట్ దాడి జరిగిందా? ఎప్పుడైనా జరిగింది? 10 సంవత్సరాల్లో యుద్ధాలు ఏమైనా అవుతున్నాయా? మన దేశాన్ని చూసి అన్ని దేశాలు కూడా గర్వపడతా ఉన్నాయి. మనం ఒక సూపర్ పవర్ గా ఈరోజు ఎదుగుతా ఉన్నాం.
ప్రతి దేశం, ప్రతి ఒక్క మంచి మంచి దేశాలు అధినేతలు వచ్చి మోడీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. వాస్తవంగా ప్రతి దేశం వచ్చేసి తమ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి మద్దతు కోరుతా ఉన్నాయి. ఈ క్రమంలో మళ్ళా మీరు వస్తే దేశం మళ్ళా వెనకబడిపోతుంది. వాస్తవం కూడా ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత సంబంధించిన విషయాలు కావచ్చు, దేశ అంతర్గత భద్రత కావచ్చు, లేకపోతే బహిర్గతమైనటువంటి భద్రత కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈరోజు భారతదేశం సూపర్ పవర్ గా ముందుకు దూసుకెళ్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు చదువు రాని సన్నాసులు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున దేశాన్ని మళ్ళా ఊబిలోకి నెట్టేటువంటి ఒక ప్రమాదకరమైన ఊబిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే ఈ యొక్క అగ్రకుల ఆధిపత్యంతో 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఏవైతే వర్గాలున్నాయో ఆ వర్గాలంతా కూడా ఈ యొక్క అగ్రకులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. బీజేపీతో బీఆర్ఎస్ ములాఖత్, రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోడీని ఎందుకు ప్రశ్నించారట? అయ్యో నిన్న మోడీని నువ్వేందో నాకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఈయన ఒక్కడికే నోరుంది అనుకుంటాడు, ఎండకు తిరుగుతాడు కదా. విషయం ఏంటంటే బీజేపీలో పాపం నోరు లేదు. నాలంటాడు ఒకటి పెడితే ఏకి పారేస్తాడు. వాస్తవం ఏకి పారేస్తాడు. నేనైతే మీకు నోరు లేక పాపం మీరు అమాయకులు అనుకుంటారు, మీరు ఏం చేయాలి అర్థం కాదు. కానీ ఇలాంటి సన్నాసులను ఇష్టానికి ఏకి పారేయాలి. వాస్తవం కూడా మీకు నోరు లేదు పాపం. వాస్తవంగా అధికార ప్రతి కూడా మాట్లాడినట్టు పరిస్థితి కనబడతా ఉంది. శాతగాని వాళ్ళందరికీ తీసుకొచ్చి పార్టీల హెడ్స్ కింద పెడితే ఏం మాట్లాడతారు బీజేపీలు? మేము ఇచ్చిన కౌంటర్ కూడా మీరు వెళ్ళిపోతున్నారు బాయ్. అండ్ దట్టు ఇది ఎంత చెండాలం అంటే బీజేపీ పార్టీలో మనం ఇచ్చిన ఆ ఫేక్ వీడియో కౌంటర్ ఫస్ట్ మనం మాట్లాడినాం స్టేట్ లా. ఎవరు మాట్లాడలేదు. అట్లుంది పరిస్థితి. 1-2 సీట్లు వస్తే మోడీకి అమ్ముదామని కేసీఆర్ ఎత్తున్నమాట. అసలు ఆయనకు గుండు సున్నా వస్తుంది, మా ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. జైత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మంచి భ్రమల్లో బతున్నారు. 10 ఏళ్ళట. నువ్వు ఇంకొక 2-3 నెలలు ఉంటే గౌరవం అదే. చూద్దాం. ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కే ఎందుకు అట? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం, క్షమాపణ చెప్పిన లాయర్లు, విచారణ జూలై కంటూ ఒకటి చూస్తాను. మనం ఆల్రెడీ చెప్పిన డేట్ జూలై. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి తన పంతాను ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచారం, అంటే గతంలో కూడా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో, అక్టోబర్ నవంబర్ జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి దుష్ప్రచారం చేసి పెద్ద ఎత్తున ప్రజలను నమ్మబరికే ప్రయత్నం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి, వాస్తవంగా మీరు చేసిన దానికి ఏమీ లేదు. కానీ విషయం ఏంటంటే ప్రజలు ఆల్టర్నేట్ కోరుకున్నారు. దానిలో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి ఫేక్ హామీలు కొంతవరకు నమ్మిరు. వాస్తవంగా ఆ నమ్మి ఓట్లయితే వాళ్ళ నోట్లో మట్టి కొడుతానో రోజు రోజుకు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.